హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ ఛానల్లో మనం DynamoDB టేబుల్కి లోకల్ సెకండరీ ఇండెక్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ముందుగా మనం ఒక శాంపిల్ టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. సో స్టూడెంట్ స్కోర్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇందులో ప్రైమరీ కీ అనేది మనం స్టూడెంట్ ఐడి అండ్ సబ్జెక్ట్ ఐడి అని పెట్టవచ్చు. ఎందుకంటే మన స్కోర్ అనేది ప్రతి స్టూడెంట్కి ప్రతి సబ్జెక్ట్లో ఎంత స్కోర్ వచ్చింది అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి. సో పార్టీషన్ కీ అనేది స్టూడెంట్ ఐడి అండ్ మనం షార్ట్ కీ అనేది యాడ్ చేద్దాం, సబ్జెక్ట్ ఐడి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సెట్టింగ్స్లో యూజ్ డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డిఫాల్ట్ సెట్టింగ్స్లో మనం ఏ సెకండరీ ఇండెక్సెస్ క్రియేట్ చేయలేం. లోకల్ సెకండరీ ఇండెక్సెస్ కానీ గ్లోబల్ సెకండరీ ఇండెక్సెస్ కానీ ఏ సెకండరీ ఇండెక్సెస్ అనేవి క్రియేట్ చేయలేం. సో అందుకని డిఫాల్ట్ సెట్టింగ్స్ కాకుండా ఇది అన్చెక్ చేద్దాం. సో అన్చెక్ చేసినట్టయితే మనం సెకండరీ ఇండెక్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే సెకండరీ ఇండెక్సెస్ మెన్షన్ చేయొచ్చు, లేకపోతే తరువాత కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ రీడ్ రైట్ కెపాసిటీ మోడ్ అనేది ప్రొవిజన్ అండ్ ఆన్ డిమాండ్. మీరు దీనికి పే చేయాలనుకుంటే ఆన్ డిమాండ్ అనేది క్లిక్ చేయండి, లేకపోతే ఫ్రీగా వాడాలనుకుంటే ప్రొవిజన్ అనేది క్లిక్ చేయండి. సో మిగతావన్నీ జస్ట్ లీవ్ ఇట్. సో ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం లోకల్ సెకండరీ ఇండెక్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను కాబట్టి ఇక్కడైనా యాడ్ ఇండెక్స్ అని క్రియేట్ చేయొచ్చు, లేకపోతే టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత కూడా సెకండరీ ఇండెక్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ముందుగా మనం క్రియేట్ అని క్లిక్ చేద్దాం. సో టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ప్రైమరీ కీ ద్వారా స్టూడెంట్ ఐడి సబ్జెక్ట్ ఐడి అనేది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ అనేది ఇప్పుడు ప్రైమరీ కీ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఐటమ్స్ మనం ఈ టేబుల్లో ఏ రికార్డ్స్ ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతానికి ఎంటీ. సో ఇక్కడ ఇండెక్సెస్ అనేది ఆప్షన్ ఉంది. ఇండెక్సెస్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఏ ఇండెక్సెస్ అనేది లేవు. అందుకని ఇక్కడ క్రియేట్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే లోకల్ సెకండరీ ఇండెక్స్ మెయిన్గా ఎందుకంటే మనం షార్ట్ కీ ఒకటి కంటే ఎక్కువ ఉండాలనుకుంటే, షార్ట్ కీ అంటే అది క్వెరీ చేసేటప్పుడు చాలా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అందుకని మనం ఏదైతే వేర్ క్లాజ్లో ఎస్క్యూఎల్ క్వెరీలో వేర్ క్లాజ్లో ఇవ్వాలనుకుంటున్నామో అది కంపల్సరీగా షార్ట్ కీలో ఉండేటట్టు చూసుకోవాలి. షార్ట్ కీలో ఉంటే మనం ఈజీగా పర్ఫార్మెన్స్ అనేది క్వెరీ చేసేటప్పుడు ఉంటుంది, లేకపోతే అన్ని రికార్డ్స్ స్కాన్ చేస్తుంది, అది స్లోగా ఉంటుంది. సో ముందుగా మనం క్రియేట్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు ప్రస్తుతానికి స్టూడెంట్ ఐడి సబ్జెక్ట్ ఐడి అనేది ఉంది. ఇక్కడ మీరు ఏదన్నా క్వెరీ స్టూడెంట్ ఐడి ద్వారా కానీ సబ్జెక్ట్ ఐడి వేర్ క్లాజ్లో ఉన్నట్టయితే పర్ఫార్మెన్స్ అనేది చాలా ఉంటుంది. కానీ మనం స్కోర్ కూడా మీన్స్ స్కోర్ గ్రేటర్ దాన్ 20 అనేది వేర్ క్లాజ్లో ఇచ్చినట్టయితే అది చాలా స్లోగా ఉంటుంది. సో అది మనం లోకల్ సెకండరీలో ఇండెక్స్లో క్రియేట్ చేద్దాం. సో ఇందులో జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అనేది ఇస్తున్నాను. సో లోకల్ సెకండరీ ఇండెక్స్లో ఏంటంటే అది కూడా ప్రైమరీ కీ అనేది, ఆ ప్రైమరీ కీలో కంపల్సరీగా పార్టీషన్ కీ అనేది ప్రైమరీ కీలో ఏదైతే ఇచ్చామో అది మాత్రమే ఇవ్వాలి, లేకపోతే అది గ్లోబల్ సెకండరీ ఇండెక్స్గా తీసుకుంటుంది. ఇక మనం ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయట్లేదు ఇది లోకల్ సెకండరీ ఇండెక్సా ఆ గ్లోబల్ సెకండరీ ఇండెక్సా క్రియేట్ చేసినప్పుడు. ఈ పార్టీషన్ కీ అనేది ప్రైమరీ కీలో ఉన్నది ఇచ్చినట్టయితే లోకల్ సెకండరీ ఇండెక్స్ క్రియేట్ చేస్తుంది, డిఫరెంట్గా ఇచ్చినట్టయితే గ్లోబల్ సెకండరీ ఇండెక్స్ క్రియేట్ చేస్తుంది. సో ప్రైమరీ కీలో మనం ఏమి ఇచ్చామంటే స్టూడెంట్ ఐడి అనేది ఇచ్చాం. సో ఇక్కడ యాడ్ షార్ట్ కీ. షార్ట్ కీ మనం స్కోర్ అనేది ఇవ్వాలనుకుంటున్నాం. మనం స్కోర్ ద్వారా కూడా ఫిల్టర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి స్కోర్ అనేది ఇద్దాం. సో ఇక్కడ ఇండెక్స్ నేమ్ ఇది, ఆటో స్కేలింగ్ అప్లై సేమ్ సెట్టింగ్స్ యాజ్ టేబుల్. ఈ ప్రస్తుతానికి డిఫాల్ట్గా తీసుకుందాం. సో ఇక్కడ క్రియేట్ అనేది క్లిక్ చేద్దాం. సో క్రియేట్ ఇండెక్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది సెకండరీ ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎందువల్ల మనం ఇప్పుడు చూద్దాం. మనకి లోకల్ సెకండరీ ఇండెక్స్ అనేది క్రియేట్ చేయాలి, ఇది గ్లోబల్ సెకండరీ ఇండెక్స్ క్రియేట్ చేస్తుంది. I have read somewhere that we cannot create a local secondary indexes after creation of table. So let's try to create local secondary indexes during the creation of a table. So presently let's delete this table and create again. Let's type delete and click on delete.
failed to delete table, attempts to change the resource which is still in use. So I think there is some process is going on, so let's wait for it, or we can create a different table. Just name it student and student ID and make it subject ID as a short key, and here let's create index here itself. So partition key, if you mention student ID now, which is same as partition key in the primary key, and let's add a short key. So here let's mention score as a short key. Here you can see we have an option to select whether it is local secondary index. So here we got an option to select create as local secondary index, because we have mentioned same partition key of primary key. If you mention a different column, let's say ID1, so here you can see this option has gone because this partition key is not same as partition key in the primary key. So local secondary indexes must have same partition key of primary key. So here now we have got an option to select create as local secondary index, and now add index, and we can create now. So the table is getting created. So let's delete the other table which we have created. For example, type delete and delete, and the table will be deleted, and let's check the current table. So here we have mentioned student ID, subject ID, and we have created a local secondary indexes. Now you can see we got the type as LSI. So the conclusion is local secondary indexes can be created only during the creation of table. So after creation of table we can create only global secondary indexes. So here we don't have option of that create as local secondary index, so that's why always it is creating as GSI. So I hope you got something from this video, and please like, share and subscribe my channel for more videos and more updates. Thank you for watching.